ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. ఇక మీదట నమ్మకాన్ని డిస్టర్బ్ చేసే పనులు చేయొద్దు. పరాయి వాళ్లకు ఛాన్స్ ఇవ్వొద్దు. నా మాట లెక్క చేయకుండా ఏదైనా తిక్క పనులు చేస్తే ఈ ఆకాష్ విశ్వరూపాన్ని చూడాల్సి వస్తుంది. మైండ్ ఇట్. అమ్మా నువ్వు సూపరే. పుస్తకాలు చదవకపోయినా మనుషుల్ని మాత్రం బాగా చదివావు. మా ఆయన ఫోటో చూసి మావయ్య రియాక్ట్ అవ్వకపోతే నేను షాక్ అయ్యాను. కానీ ఆవిడ గారు నన్న మాటలు విన్నాక నువ్వు చెప్పిందే నిజమనిపించింది. చెప్పాను కదే, మీ మామయ్య గురించి నాకు బాగా తెలుసు. మన ముందు పెళ్ళాం మీద అనుమాన పడితే లోకమైపోతుందని గదిలోకి వెళ్ళిన తర్వాత తిట్టాడు. తిట్టడం కాదమ్మా, స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. నెక్స్ట్ టైం ఏదో ఒక వెదవ పని చేసి దొరికిపోతే డోస్ ఇంకొంచెం పెంచుతాడు. ఖచ్చితంగా దొరుకుతుంది. సంధ్య సైలెంట్ గా ఉన్నా నీ మొగుడు కుదురుగా ఉండడు. మళ్ళీ సమయం దొరికినప్పుడు మీ మావయ్యకి సంధ్య గురించి నీ మొగుడు గురించి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు పెద్దది చేసి చెప్తే సరి. అవును, అదే చెయ్యాలి. అప్పుడే మామయ్యకి ఆవిడ గారి మీద ప్రేమ నమ్మకం పూర్తిగా దూరం అవుతాయి. తనని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాడు. నా బ్రతుకు బాగుపడుతుంది. అదేదో త్వరగా జరిగితే బాగుండే. ఊరోదులొచ్చి చాలా రోజులైంది. అక్కడ మన ఇల్లు ఎలా ఉందో ఏంటో. అవును మరి, అదో పెద్ద రాజుల కోట, నువ్వు పెద్ద మహారాణివి. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న కొంపే కదా. అన్నీ అనుకున్నట్టు జరిగితే నువ్వు కూడా పర్మనెంట్ గా ఇక్కడే ఉండిపో. వద్దులేవే, నువ్వు మీ అత్తగారింట్లో ఉండు, నేను మా అత్తగారిచ్చిన ఇంట్లో ఉంటాను. మనకంటూ ఉన్న ఆస్తి అదొకటే కదా, దాన్ని కూడా వదులుకోవడం ఎందుకు? సర్లే, రేపు వండుకునే వంటకి ఇప్పుడే పొయ్యి వెలిగించడం ఎందుకు, కానీ ఆ టైం వచ్చినప్పుడు ఏం చేయాలో అప్పుడే ఆలోచిద్దాం. ఏమండి, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారేంటండి? మాట్లాడడానికి ఏమీ లేదు. ఇంకా కోపంగా ఉందా? మీరు చెప్పినట్టే వింటానండి. నాతో నార్మల్గా ఉండండి. రండి, టిఫిన్ వడ్డిస్తాను. వద్దులే, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఆఫీస్లో తింటాను. ఏమండి, నేను గుడికి వెళ్ళొస్తాను. నాకెందుకు చెప్తున్నావు? అంటే బయటికి వెళ్లే ముందు ఒక మాట మీకు చెప్పాలని. లేదంటే నేనెక్కడికి వెళ్ళానో తెలియక మీరు ఎక్కడికో వెళ్ళానని ఇంట్లో వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉండకూడదని. చూడు సంధ్య, కన్ఫ్యూజన్ నువ్వు బయటకెళ్ళడం వల్ల కాదు, మీట్ అయ్యే వ్యక్తుల గురించి, ఆ తర్వాత జరిగే పరిణామాల గురించి. అయినా బయటకెళ్ళే ప్రతిసారి చెప్పట్లేదు కదా, కొత్తగా ఎందుకు ఇదంతా? ఏంటండి ఇది? నేనేం చెప్పినా తప్పులు వెతుకుతున్నట్టు మాట్లాడుతున్నారు. నేను వెతకడం కాదు, లేని వాళ్ళకి అవకాశం ఇవ్వొద్దని నీకు రాత్రే చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను. అయినా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోకుండా గుళ్ళు గోపురాలు తిరగడం ఎందుకు? గుడికొస్తానని చాలా రోజుల క్రితం మొక్కుకున్నానండి. అది తీర్చుకోవడానికే వెళ్తున్నాను. ఇదే లాస్ట్. డెలివరీ అయ్యేంత వరకు ఏ గుడికి వెళ్ళను, ఇంట్లోనే పూజలు చేసుకుంటాను. ఓకే. ఏంటమ్మా, మీ ఆయన దగ్గర మమ్మల్ని నిందిస్తున్నావా? నా మాటలు పూర్తిగా విన్నారా? విన్నాం కాబట్టే అడుగుతున్నాం. ఇంతకీ ఏ గుడికి వెళ్తున్నావత్తా? సూర్య దగ్గరకా? అదే సూర్య భగవానుడి గుడికా? మనకి దగ్గరలో ఆ దేవుడి గుడి ఎక్కడుంది? నువ్వు వెళ్ళాలనుకుంటే దగ్గర దూరమా ఏముంది? నీ వెనక మేమేమైనా వస్తామా?
బయటికి అడుగు పెట్టాక ఏమేం చేస్తావో మేమేమైనా చూస్తామా? ఏం తెలియనప్పుడు అన్నీ తెలిసినట్టు మాట్లాడ్డం, అనుమానపడ్డం ఎందుకు? మీకు అంతగా నమ్మకం లేకపోతే నాతో రండి. ఖాళీగా ఇంట్లో ఉండే బదులు పుణ్యమైనా వస్తుంది. పాపాలు చేసే వాళ్ళకి పుణ్యాలు కావాలి గాని మాకెందుకు? నువ్వు వెళ్ళొత్తా, కావాల్సినంత పుణ్యం సంపాదించుకో. అన్నట్టు తిరిగి ఎప్పుడొస్తావు? బాగా లేట్ అవుతుందా? నైట్ అయిపోతుందా? నేను వెళ్ళేది తీర్థయాత్రలకి కాదు, పక్క వీధిలో ఉన్న గుడికే. గంటలో వచ్చేస్తాను. నా గురించి ఆలోచించి తల్లి కూతుర్లు తిండి మానేసి పడికాపులు కాయకండి. టిఫిన్ రెడీ చేసి పెట్టాను, తిని బాగా రెస్ట్ తీసుకోండి. చూసావమ్మ తన పొగరు? ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ, బయటికి పోయే పాపానికి పొగరెక్కువ. వెళ్ళని. ఆలస్యమైతే ఏం చెయ్యాలో, దాని ప్రతి అడుగుని అవకాశంగా ఎలా మార్చుకోవాలో మనకు తెలీదా? సంధ్య, ఒక్కదానే వచ్చావా? ఆకాష్ రాలేదా? లేదు సూర్య, ఆయన ఆఫీస్కి వెళ్ళారు. నువ్వెలా వచ్చావు? ఇల్లు పక్కనే కదా, నడిచొచ్చాను. ఏంటి, నడిచొచ్చావా? నీ కడుపులో ఒక బిడ్డుందన్న సంగతి గుర్తుందా నీకు? రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో ఇలా గుడికి రావటం, మెట్లెక్కడం అవసరమా? ఇది కూడా ఎక్సర్సైజ్ లాంటిదే కదా అని ఎవరు చెప్పారు? నా సంగతి సరే కానీ మీరేంటి గుడికొచ్చారు? ఇంట్లో ఒంటరిగా బోరింగ్గా ఉంది, అందుకే ప్రశాంతంగా ఉంటుందని గుడికొచ్చాను. కోరి తెచ్చుకున్న ఒంటరితనం వల్ల ఎన్ని సమస్యలు చూసారా? నేనేం కోరుకోలేదు, తాలి కట్టిన భార్య పెట్టిన శాపం ఇది, అందుకే తప్పలేదు. కావేరిని బ్లేమ్ చేయడం కాదు, మీరు నిజంగా కోరుకుంటే కావేరి మీరు కలిసి ఉండడం పెద్ద సమస్య కాదు. ఎందుకు సమస్య కాదు? అన్నీ మొదలైనవి ఆవిడ గారి వల్ల, మా అత్తగారి ఎంకరేజ్మెంట్ వల్లే. కాదనగలవా? ఆకాష్ వాళ్ళ అక్క మీద, మేనకోడల మీద పెంచుకున్న నమ్మకంలో కనీసం కొంచెం నా మీదున్నా నేను ఆ ఇంటికి, ఆకాష్ స్నేహానికి దూరం అయ్యేవాణ్ణి కాదు. నేను బయటకు వచ్చాను, కానీ వాళ్ళిద్దరి వల్ల నువ్వెంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావో నేను ఊహించగలను సంధ్య. అదెప్పుడు ఉండేదే, ఇప్పుడు అలవాటైపోయింది. నువ్వు సైలెంట్గా ఉండొద్దు సంధ్య. వాళ్ళనే ప్రతి మాటకి కౌంటర్ ఇవ్వు, లేదంటే అలుసైపోతావు. నిన్ను నిందించడం వాళ్ళకి అలవాటైపోతుంది. ఆల్రెడీ అయిపోయింది. రోజు వింటున్నాను, చీకటి పడిన తర్వాత మర్చిపోతున్నాను. వాళ్ళంటున్న మాటల గురించి ఆకాష్కి తెలుస్తుందా? తెలిసినా పెద్దగా ప్రయోజనం ఉండదనిపిస్తుంది. మీరు చెప్పినట్టే అక్క మీద, మేనకోడల మీద పెంచుకున్న నమ్మకం ఎవరి మీద ఉండదు. లేదులే సంధ్య, ఆ విషయం అయితే నేను ఒప్పుకోను. వాళ్ళ మాటల వల్ల ఆకాష్ డిస్టర్బ్ అయినా కానీ నీ మీద నమ్మకం, ప్రేమ ఎప్పటికీ చెక్కు చెదరదు. ఆ నమ్మకమే ధైర్యంగా మారి ఎన్ని కష్టాలు, సమస్యలు ఎదురొచ్చినా నన్ను నడిపిస్తుంది. కానీ నా బాధ ఒక్కటే, బెస్ట్ ఫ్రెండ్స్లా ఉన్న మీరిద్దరూ నా వల్లే విడిపోయారేమో అనిపిస్తుంది. లేదు సంధ్య, మా మధ్య దూరానికి నువ్వు కారణం కానే కాదు. ఇంకా చెప్పాలంటే నువ్వు ఉండడం వల్లే ఆకాష్కి నేను బెస్ట్ ఫ్రెండ్ అయ్యాను, బిజినెస్లో పార్ట్నర్ అయ్యాను. నువ్వు, ఆకాష్ నాకు మంచి జరగాలని పెళ్లి చేశారు, కానీ ఆ పెళ్లి వల్లే సమస్యలు మొదలయ్యాయి. కావేరికి అర్థం చేసుకునే గుణం ఒక్కటొస్తే చాలు, అందరి జీవితాలు బాగుపడతాయి. అయినా గుడిలో కూడా వాళ్ళ గోలెందుకు, కానీ నా దర్శనం అయిపోయింది. నువ్వు వెళ్ళి దేవుడికి దండం పెట్టుకునిరా, నేను వెయిట్ చేస్తాను. సరే సూర్య. ఉమ్.